సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ సర్కార్ చివరి బడ్జెట్ నేడు పార్లమెంట్ ముందుకు రానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే ఈ తాత్కాలిక బడ్జెట్లో రైతులు, వేతనజీవులు, అత్యంత పేదలపై కేంద్రం వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 1,00,000 కోట్ల విలువైన రైతులకు ఉపశమన ప్యాకేజీ సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని 3 లక్షలకు పెంపు, అత్యంత పేదలకు నెలకు 700 నుంచి 1,200 రూపాయల కనీస ఆదాయం అందించే పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాకర్ష పథకాలను ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య కేంద్రం నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును పార్లమెంట్ ముందుకు తేనుంది. దేశవ్యాప్తంగా మధ్యతరగతి వర్గీయులు ఆశిస్తున్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు, రైతులకు ఉపశమనం కలిగించే ప్రత్యేక ప్యాకేజీ, చిన్న వ్యాపారులకు మద్దతునిచ్చే నిర్ణయాలు ఈసారి బడ్జెట్లో ప్రకటిస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, పేదలకు కనీస ఆదాయం అందిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని రైతులకు నేరుగా నగదు అందించే పథకాన్ని బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రకటించే రైతు ఉపశమన ప్యాకేజీ విలువ 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు ప్రతిపాదనలకు చోటు దక్కవచ్చని తెలిసింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని ప్రస్తుత 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి 3.5 లక్షలు, మహిళలకు కనీసం 3,25,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక సెక్షన్ 80C కింద ప్రస్తుతం 1,50,000 వరకు ఇస్తున్న మినహాయింపును 2 లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది. గృహ రుణంపై వడ్డీకి ఇస్తున్న మినహాయింపును 2 లక్షల నుంచి 2.5 లక్షలకు చేర్చే అవకాశం ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న జనాభాలో 40% మంది అత్యంత పేదలకు ప్రతి నెల 700 నుంచి 1,200 రూపాయల వరకు కనీస ఆదాయం ఇచ్చే పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం వస్తే 12 కోట్ల మంది లబ్ధి పొందుతారని తెలుస్తోంది. పింఛన్ల కోసం ఇస్తున్న నిధులను 3 పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దివ్యాంగులు, వితంతువులకు నెలకు 200 రూపాయలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని పెంచనున్నట్లు సమాచారం. లబ్ధిదారుల సంఖ్యను కూడా 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని భావిస్తోంది. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను గతేడాదితో పోలిస్తే 9% పెంచి 60,000 కోట్ల మేర కేటాయించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 100 రోజుల పాటు 7 కోట్ల మందికి ఉపాధి కల్పించడం సహా వారి వేతనం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. పల్లెల్లో చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని భావిస్తోంది.